రియాక్ట్ లో మనం HTML తో కూడా మనం అప్లికేషన్ ని మనం చేయొచ్చు. సిఎస్ఎస్ అప్లై చేసి మనం కాంపోనెంట్స్ ని చేయొచ్చు. బట్ ఏంటంటే రియాక్ట్ లో కొన్ని లైబ్రరీస్ ఉన్నాయి. దాని గురించి డిసైడ్ చేద్దాం. ఒకటి వెరీ పాపులర్ మెటీరియల్ యూఐ కాంపోనెంట్ అండ్ షార్డ్ సిఎన్ షార్డ్ సిఎన్ యూఐ. ఓకే, దిస్ ఈజ్ షార్డ్ సిఎన్ ఈజ్ అనదర్ లైబ్రరీ. and next anti-d is another most popular ఇది కాంపోనెంట్ లైబ్రరీ అన్నమాట. ఓకే, సో ఈ కాంపోనెంట్ యూజ్ చేసి కూడా మనం బటన్స్ అవన్నీ చేసుకోవచ్చు. మనం డైరెక్ట్ HTML ఏం యూజ్ చేయమన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ది పాపులర్ ఏంటంటే మెటీరియల్ అయ్యి. ఓకే, సో ఒక లైబ్రరీ గురించి మీకు అర్థమైంది అంటే సో రిమైనింగ్ లైబ్రరీ కూడా ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం లేదండి, ఈ లైబ్రరీలో మనం కాంపోనెంట్స్కి వెళ్తే బటన్ కాంపోనెంట్ తీసుకోండి. ఓకే, సో ఈ బటన్ కాంపోనెంట్ ఈ విధంగా బటన్ రావాలంటే ఇలా కాంపోనెంట్ రాయాలనేది మనకి డాక్యుమెంటేషన్ లో ఉంది ఇక్కడ. ఓకే, అదే సాడ్ సిఎన్ యుఐఎన్ ఇంకొక లైబ్రరీ కూడా ఉంది. ఇక్కడ కూడా మీరు బటన్ అని టైప్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు కూడా బటన్ ఎలా చేయాలి, ఇప్పుడు ఈ బటన్ కావాలంటే ఏం కోడ్ రాయాలనేది వీళ్ళు ఇక్కడ కూడా సాడ్ సిఎన్ కూడా ఇస్తుంది అనమాట మనకి ఎలా. ఓకేనా, చాలా ఉన్నాయి. అలాగే యాంటీ డిఎన్ ఉందండి. ఇక్కడ కూడా మీరు బటన్ రాయొచ్చు. అంటే మీకు ఏ కాంపోనెంట్ ఏ లైబ్రరీ ఎలా వాడాలో తెలుసుకుంటే చాలు, అంతే. అన్ని లైబ్రరీ ఒకటే, అక్కడ యూసేజ్ ఇస్తారు. ఇక్కడ ఇలాంటి బటన్ కావాలనుకుంటే ఆ కోడ్ కూడా కింద ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కోడ్ ఉంది. ఇక్కడ ఇక్కడ చూడండి, టైప్ స్క్రిప్ట్ జావా స్క్రిప్ట్. ఇప్పుడు మనం చేసింది జావా స్క్రిప్ట్ కాబట్టి నాకు ఈ బటన్ కావాలంటే ఈ బటన్ ఏ విధంగా వాడుతున్నాం. ఆ, ఇలాగా మనకి ఆ, రియాక్ట్ లో మన HTML ట్యాగ్స్ యూజ్ చేయకుండా మనం ఈ మెటీరియల్ లైబ్రరీ వాడొచ్చు. అంటే మోస్ట్ పాపులర్ అనమాట సాడ్సీ అని వాడొచ్చు. ఆర్ యాంటీ డిజైన్ అనేది ఈ లైబ్రరీ కూడా వాడొచ్చు అనమాట. ఎనీ వాడొచ్చు. బట్ నేను ప్రిఫర్ చేసింది, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మెటీరియల్ అనే లైబ్రరీ యూజ్ చేసి ఈ లైబ్రరీ యూజ్ చేసి ఈ కాంపోనెంట్స్ మొత్తం నేను డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. బటన్ గురించి చెప్తాను, చెక్ బాక్సెస్ అంటే ఏంటి, రేటింగ్ ఎలా యూజ్ చేస్తాము, అవతార్ ఎలా యూజ్ చేస్తాము, ఐకాన్ ఎలా యూజ్ చేస్తాము అని శాంపుల్ గా మీకు చెప్తున్నాను. సో ఈ మెటీరియల్ కాంపోనెంట్ యూజ్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ HTML ట్యాగ్ మనం ఈ మెటీరియల్ కాంపోనెంట్ చూసి యూఐని బిల్డ్ చేద్దాము. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే మెటీరియల్ లైబ్రరీని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తాము ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసి మనం రెండర్ చేద్దాం. ఓకే.